వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. అమిత్ షా తలనరికి టేబుల్ పై పెట్టాలన్న ఎంపీ మహువా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ సురక్ష సమితి నాయకులు. భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన నాయకులు మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అమిత్ షాపై మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు విద్వేషంతో విషం చిమ్మేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ఏమాత్రం హుందాగా లేవన్నారు. మమతా బెనర్జీ టీఎంసీ నిర్దేశకత్వంతో ఈమె ఇంత దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మహువా మొయిత్రీ వ్యాఖ్యలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకోటి లేదని, మహువాకి ఏ కొంచెం సిగ్గు మిగిలి ఉన్నా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ టీఎంసీ రాజకీయాలకు అట్టడుగు స్థాయికి చేరాయని, విపక్ష నాయకులు మోడీపై అవమానకరమైన పదాలు ఉపయోగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ మరియు టీఎంసీ రాజకీయాల్లో ద్వేష సంస్కృతిని వ్యాప్తి చేస్తుందని అన్నారు. ఎంపీ మహువా మొయిత్రీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్, జగిత్యాల. అడిగినటువంటి ప్రశ్నకి ఆమె అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి అని చెప్పి, అంటే వలసదారులను, అక్రమ వలసదారులను నిరోధించడం లోపల హోంమంత్రి అయినటువంటి అమిత్ షా వైఫల్యం చెందాడు. భద్రతకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకోవడం జరగలేదు, ఫెయిల్ అయ్యాడని చెప్పి, సో అతని తలనరికి టేబుల్ మీద పెట్టాలని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వాక్యాల్ని జాతీయవాదులుగా భారత సురక్ష సమితి జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఏసీఎస్ రాజుగారి నాయకత్వంలో కూడా ఆమె యొక్క వాక్యాల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా ఏ విధంగా మీరు వలసదారుల్ని నియంత్రించడం జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకి ఆమె చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే, అది ఆ వలసలను నిరోధించడం అనేటువంటిది అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి, ఆ కేంద్ర ప్రభుత్వము ఆ రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పాలా, లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము కూడా ఆ అక్రమ వలసలని నిరోధించడంలో పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం, నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి చెప్పాల్సినటువంటిది. కానీ అలా కాకుండా అక్రమ వలసదారులు అనేటువంటి వాళ్ళు దేశంలోకి ప్రవేశించి దేశంలో పడి ఉన్నటువంటి మన భూభాగాలను ఆక్రమించుకొని మన ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తూ, ఆడవాళ్ళపై అత్యాచారాలు చేస్తున్నారు. దీనికి కారణం అమిత్ షా. కాబట్టి అమిత్ షాను యొక్క తలను నరికి మనం బల్ల మీద పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది అని చెప్పి ఈ విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా ఖండించదగినటువంటి విషయం. అక్రమ వలసదారులు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు కాదు వస్తున్నటువంటి అక్రమ వలసదారులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే బంగ్లాదేశ్తో 1971లో యుద్ధం జరిగిందో అప్పటి నుంచే బంగ్లాదేశ్ నుంచి వలసలు రావడం, అంటే అక్రమ వలసదారులు భారతదేశంలోకి రావడం అనేటువంటిది ప్రారంభమైంది. 1971 లోపలనే కొన్ని లక్షలాది మంది బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వలసదారులు వచ్చేసి ముఖ్యంగా బెంగాల్ లోపల, అస్సాం లోపల వాళ్ళు తిష్ట వేసుకొని వాళ్ళు స్థిరపడడం అనేటువంటి జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడే కాకుండా ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం భారతదేశంలో ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో పట్ల ఈ అక్రమ వలసదారులు, ఈ రోహింగ్యాలు అనేటువంటి వాళ్ళు వీళ్ళు అనేక ప్రాంతాల్లో పట్ల వాళ్ళు ఇష్ట వేసుకొని కూర్చున్నారు. ఇలాంటి అక్రమ వలసదారులకి ఏదైతే ఉన్నారో ఇలాంటి అక్రమ వలసదారులకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ ఓటు బ్యాంకు రాజకీయాలతోటి వాళ్ళని అక్కున చేర్చుకొని, ఆ అక్రమ వలసదారులని అక్కున చేసుకొని అల్లులకు చేస్తున్న విధంగా రాజమర్యాదలు చేస్తున్నాయి ఓటు బ్యాంకు రాజకీయాలతోటి. అసలు ఈ పశ్చిమ బెంగాల్ లోపల, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లోపల ఉన్నటువంటి టీఎంసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనారణ్యం లోపల, జనం లోపల తిరిగేటువంటి ఒక ముసుగేసుకున్నటువంటి ఉగ్రవాదుల కంటే కూడా అధ్వాన్నమైనటువంటి వాళ్ళు తాలిబాన్లు ఉగ్రవాదులు మాట్లాడేటువంటి మాటల కంటే కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఉగ్రవాద మాటల్ని మాట్లాడడం జరుగుతుంది. సో దేశ భద్రత, ఇలాంటి వాళ్ళు కూడా దేశ భద్రతకి పరాయి వాళ్ళకి పంతపాడే విధంగా వీళ్ళ మాటలు అనేటువంటివి ఉన్నాయి. అసలు రాష్ట్రం లోపల, ముఖ్యంగా వాళ్ళ రాష్ట్రం లోపల బెంగాల్ లోపల ఇప్పటికీ అనేక సంవత్సరాలుగా 3 పర్యాలు టీఎంసీ గవర్నమెంట్ అనేటువంటిది ఉంది. అక్కడ ఒక ఒక రాక్షసి ప్రభుత్వం అనేటువంటిది రాజ్యం వెళ్తుంది. అక్కడ హిందువులకి అసలు అక్కడ ప్రభుత్వం వాళ్ళు రక్షణ చర్యలు తీసుకోవాల్సింది, రాష్ట్ర శాంతి భద్రతను కాపాడడం అనేటువంటిది రాష్ట్ర జాబితా లోపల ఉన్నటువంటి అంశము. ఆ రాష్ట్రం లోపల అనేక మంది హిందువులు, అక్కడ ఉన్నటువంటి దాదాపు 23 జిల్లాలు ఉన్నట్టున్నాయి. ఆ 23 జిల్లాల లోపల 7 జిల్లాల లోపల హిందువులు ఈరోజు మైనార్టీలుగా బతుకుతున్నారు. అక్కడ ఉన్నటువంటి హిందువులకి రక్షణ లేదు. అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు భూములను లాక్కొని ఆడపిల్లల మీద, హిందూ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద రక్షణ చర్యలు తీసుకునేటువంటి బాధ్యత లేదు అలాంటి వాళ్ళకి.
సో ఇలాంటిది ఏంటంటే ఇలాంటి చర్యలంతా కూడా మేము ఖండిస్తున్నాం. దీన్ని మళ్ళీ ఒకసారి మేము భారత సురక్ష సమితి తరఫున ఈ చర్యలన్నిటిగా ఖండిస్తున్నాం. ఆమె క్షమాపణ మా మహోమైత్రి కంపల్సరీ ఆమె అమిత్ షాకి క్షమాపణ చెప్పాలా ఆమె మీద, లేదంటే ప్రభుత్వం ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.